ట్రై చేయకుండా గివ్ అప్ చేయడం మన బ్లడ్లో లేదు. బయట -40 హైవే మీద డ్రైవ్ చేస్తుంటే సడన్గా మన బండి లోపల హీట్ ఎయిర్ రావాల్సిన ప్లేస్లో కోల్డ్ ఎయిర్. ప్రాబ్లం ఏందా అని చూస్తే మన ఆయిల్ కూలర్, ఇక్కడ ఉన్న ఆయిల్ కూలర్ అన్నది పాడైంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ మనం గరాజ్ నుండి వ్లాగింగ్ చేసాం. ఎందుకంటే నా సెకండ్ మోస్ట్ ఫేవరెట్ వెహికల్, అంటే నాకు 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి జీప్, రెండోది వ్యాన్. లాస్ట్ 2 వీక్స్ నుండి -35 -40 టెంపరేచర్స్ ఈ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. సో అలాస్కాలోని ఒక బ్రూటల్ కోల్డ్కి నా ఆయిల్ కూలర్ అన్నది పాడైంది. దానివల్ల ఆయిల్ లీక్, దానివల్ల కూలెంట్ లీక్. అది నిన్న కొద్దిగా వర్స్ట్ అయిపోయి మొత్తం ఇంజన్లో ఉన్న ఆయిల్ ఇంకా కూలెంట్ మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోయినాయి. నేను టౌన్లోకి వెళ్ళిన. టౌన్ ఇక్కడ నుండి ఒక 20 minutes దూరంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్తే సడన్గా హీటింగ్ సిస్టమ్ అన్నది వర్క్ చేయడం ఆగిపోయింది. అంటే హైవే మీద డ్రైవ్ చేస్తున్నా హాట్ ఎయిర్ బదులు కోల్డ్ ఎయిర్ రావడం స్టార్ట్ అయింది. నాకు ఎందుకు కొద్దిగా తేడా కొట్టేసింది. సో వెళ్ళి గ్యాస్ స్టేషన్లో పుల్ ఓవర్ చేసుకుని ఫస్ట్ కూలెంట్, ఆయిల్స్ ఇవన్నీ బేసిక్ ఫ్లూయిడ్స్ చెక్ చేస్తూ ఉంటే ఆయిల్ మొత్తం డ్రై ఉంది. కూలెంట్ అప్పుడే చాలా లో ఉండే. సరే ఫస్ట్ కూలెంట్ యాడ్ చేద్దామని కూలెంట్ యాడ్ చేస్తే మళ్ళీ కింద నుండి లీక్ అవుతుండే. ఇట్లా కాదు అని చెప్పేసి ఆయిల్, కూలెంట్ 2 యాడ్ చేసి చిన్న చిన్న ఇంటికి వచ్చేసిన. ఇంటికి అయితే వచ్చినా అని చెక్ చేసి కొద్దిగా బేసిక్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే అర్థమైంది ఆయిల్ కూలర్ ప్లాస్టిక్ హౌసింగ్ ఉంటుంది, అది పాడైంది. అది కొద్దిగా పెద్ద ప్రాజెక్టే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నడవడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. సో ఇక్కడ నిల్చొని వర్క్ చేయాలి కాబట్టి ఆ వెనకాల ఉన్న సామాన్ మొత్తం తీసేసి అటు వెనకాలకు పుష్ చేసాం. వీలైనంత సామాన్ ఈ బండి లోపల పెట్టేసాం. సో లోపల చాలా స్పేస్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ రూమ్ లాగా ఉంటుంది. ఈ సీట్ని కూడా స్టోర్ చేసినాం అనుకో మంచి స్పేస్ ఉంటుంది లోపల. ఆ డబ్బాలు మొత్తం ఈజీగా ఫిట్ అయిపోతాయి. అయితే ఇంకా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా కంజెస్టెడ్ అయిపోయింది. ఇది నా ఫ్రీజర్, ఇది కూడా ఓపెన్ అవ్వడం చాలా కష్టం ఉంది అక్కడ ఉన్న స్పేస్ వల్ల. సో ఐ థింక్ దీని మీద ఇది మొత్తం ఓపెన్ చేయాలి. దీని కింద ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇది ఎక్కడైతే ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆయిల్ ఫిల్టర్ హౌసింగ్ ఇది. సో దీన్ని ఆయిల్ కూలర్ కూడా అంటారు. అది రిప్లేస్ చేయాలి మనం. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కాదు, ఇది మొత్తం ఓపెన్ చేయాలి. అది మొత్తం హౌసెస్ డిస్కనెక్ట్ చేసేసి ఇది బయటకు తీసి కొత్త పార్ట్ పెట్టి మళ్ళీ అన్ని కవరప్ చేసి, ఇది కూలెంట్ మొత్తం లీక్ అయిపోయింది. సో ఈ కూలెంట్ ఇంకా ఇంజిన్ ఆయిల్ 2 ఫ్లూయిడ్స్ టాప్అప్ చేసినాక దాని తర్వాత మనం బండి స్టార్ట్ చేయాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ 1 గుడ్ ఛాన్స్ pretty much. అంటే నిన్న నాకు వచ్చిన సౌండ్ వల్ల, నిన్న అయిన లీక్ వల్ల నేను ఆల్మోస్ట్ ఇంకా బండి కూర్చుండిపోయింది, ఇంజిన్ పాడైంది అని చెప్పేసి ఫిక్స్ అయినా. బట్ ఐ థింక్ ఒక ట్రై చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ట్రై చేయకుండా గివ్ అప్ చేయడం మన బ్లడ్లో లేదు. ఇట్లాంటి బండ్లలో అది కామన్ ఇష్యూ కాబట్టి ఈ ప్లాస్టిక్ హౌసింగ్ అన్నది మన అల్యూమినియంతో రిప్లేస్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఆల్మోస్ట్ బండి పాడైంది, ఇంజిన్ పాడైపోయింది అన్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇంకొక 1 గుడ్ ట్రై ఇద్దాం. ఇప్పుడు క్రిస్మస్ బ్రేక్, ఒక వారం రోజులు నేను ఖాళీగానే ఉన్నా కాబట్టి రోజు మన పార్ట్ ఆర్డర్ చేసిన అమెజాన్లో. సో ఆ పార్ట్ వచ్చే వరకు ఈ అలాస్కా కోల్డ్ అండ్ వింటర్ నైట్స్లో ఒక్కొక్క రోజు చిన్న విషయాలు నేర్చుకుంటూ ఈ బండిని ఫిక్స్ చేయడానికి ట్రై చేశాం. సో చిన్న స్పేస్ క్రియేట్ చేసుకుంటూ మనం ఈ బండిని సక్సెస్ఫుల్గా మళ్ళీ రన్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి తొందరలో చూద్దాం. ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పలేదు కదా. అది